మూసీ ప్రక్షాళన ఇష్యూ తెలంగాణలో రాజకీయ చర్చకు తెరలేపింది. పేదల ఇల్లు కూల్చేస్తున్నారని బీఆర్ఎస్ అంటుంటే కాదు మూసీ ప్రక్షాళనకు బీజం వేసిందే మీ బీఆర్ఎస్ ప్రభుత్వమని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయాక ఇంకో మాట మాట్లాడతారా అంటూ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విరుచుకుపడుతుంది. ఇంతకు ఎవరి వాదన నిజం? మూసీ ప్రక్షాళన అంశం ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చిచ్చురేపింది. నేతలంతా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఈ పాపం మీదంటే మీదంటూ పోట్లాడుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయమేనని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చెయ్యమని ఎవరైనా అడిగారా అని కేటీఆర్ ప్రశ్నించడం హాస్యాస్పదమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని, వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు విపక్షాలు ఇష్టమొచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చింది బీఆర్ఎస్ఏనని 2017లో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు శ్రీధర్ బాబు వివరించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పనులు మరిచిపోయినట్టు ఉన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీ సరిహద్దులను ఫిక్స్ చేశారని చెప్పారు. మూసీ నిర్వాసితుల ఇబ్బందులను కొందరు కావాలనే జటిలం చేస్తున్నారని విమర్శించారు. పేదలు, మధ్యతరగతి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు శ్రీధర్ బాబు. మూసీ నిర్వాసితులను ఒప్పించి మెప్పించే అక్కడి నుంచి తరలిస్తామని స్పష్టం చేశారు. మూసీని కాలుష్యరహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. విశ్వనగరం అని పేరులోనే కాకుండా కార్యాచరణ చేపట్టాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్న శ్రీధర్ బాబు మూసీ నిర్వాసితులకు ఉపాధి కూడా కల్పిస్తామన్నారు. ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలో ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేము చెప్పింది కాదు. ఈ జియో 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. మేము జియోని ఏది చేంజ్ చేయలేదు. ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలను. ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం. సరే, ఓ మూసీ నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు, గాలి అందియాలని ఆలోచన చేసిందని మేము కూడా అనుకున్నాం. వారు ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం. పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత 9 సంవత్సరాలు ఇది కూడా మూసీ నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్రమణలను తొలగించడంతో పాటుగా మూసీ నదిని పూర్తి ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోని అనేక విమర్శలు, వివాదాలు ఎదురైనా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. హైడ్రాను తీసుకువచ్చి దాని ద్వారా కథ నడిపిస్తున్నారు. చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగిస్తున్నారు. అయితే ఈ ఇష్యూ పైకి బాగానే ఉన్నా కీలకమైన పేదలు, మధ్యతరగతి వర్గాల్లో మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఈ విషయం జాతీయ మీడియాలోనూ ప్రధానంగా వస్తోంది. ఈ పరిణామం ఓటు బ్యాంకు రాజకీయాల దిశగా అడుగులు వేస్తోంది. దీన్ని క్యాష్ చేసేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పేదల పక్షపాతిగా కేసీఆర్ ను ప్రొజెక్ట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించడం, తాము మాత్రమే పేదల గురించి ఆలోచించామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రకటించడం తెలిసిందే. ఈ తరుణంలోనే అసలు మూసీ ప్రక్షాళన మొదలుపెట్టింది బీఆర్ఎస్ హయాంలోనే అని, దాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నట్లుగా మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మూసీ సుందరీకరణపైనే, ప్రాజెక్టుపైనే డిస్కషన్ నడుస్తోంది.
అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబించడం చర్చనీయాంశంగా మారింది. అసలు మూసీ సుందరీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఎవరు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందెవరు అని ప్రజలు వివరాలు ఆరా తీస్తున్నారు. మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూసీ ప్రాజెక్టుపై నడుం బిగించింది. మూసీ రివర్ బెడ్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోని ఆక్రమణలను గుర్తించడానికి డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించింది. ముందుగా రివర్ బెడ్ లోని నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. వీరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి తరలించిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అయితే సంవత్సరాల తరబడి మూసిని అంటిపెట్టుకుని ఉన్నవారు తమ ఇళ్లను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్లను కళ్ల ముందే కూల్చుతుంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు, అది ఎవరం కాదనలేం. అయితే ప్రభుత్వం చెప్పినట్లే ముందుగా డబుల్ బెడ్రూమ్తో పాటు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి కూల్చివేతలు మొదలు పెడితే వ్యతిరేకతను కొంతైనా తగ్గించుకోవచ్చు. అయితే మూసీ సుందరీకరణ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర నేతలు ప్రత్యక్షంగా ఆందోళన చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు మూసీ సుందరీకరణకు శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అన్నది అందరికీ తెలిసిన నిజమే. అధికారంలో ఉన్నప్పుడు మూసీలో మల్లన్న సాగర్ నీటిని పారిస్తాం, గోదావరి నీళ్లతో హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలను నింపుతాం, గోదావరి నదితో మూసీతో అనుసంధానించే ప్రాజెక్టు చేపడుతున్నామని 2020 నవంబర్ 23న జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రకటించారు. పిల్లలు బోటింగ్ చేసి షికారుకు వెళ్లేంత గొప్ప నదిగా తీర్చిదిద్దుతామన్నారు. అందుకే మూసీ రివర్ ఫ్రంట్ తెచ్చామని వెల్లడించారు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు, గతంలో కేసీఆర్ చెప్పిన మాటలకు పొంతనే లేకుండా పోయింది. అంతేకాకుండా మూసీ వెంట ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శలకు దిగడంతో కాంగ్రెస్ నేతలు గతంలో బీఆర్ఎస్ వైఖరిని, ప్రస్తుత వైఖరిని